ఒకరోజు సాయంకాలం షాను మరియు షైనీ తమ కిటికీలో నుండి సముద్రాన్ని పరిశీలనగా చూస్తూ ఇలా ఆలోచిస్తూ ఉన్నారు. ఆలోచిస్తూ ఉన్న సమయంలో వాళ్ళ మనసులో సముద్రాన్ని గురించిన కొన్ని ప్రశ్నలు రేకెత్తాయి. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ ప్రశ్నల గురించి వాళ్ళ అమ్మతో మాట్లాడాలని ఆశపడ్డారు. అప్పుడు షాను మెల్లిగా ఇలా అన్నాడు. అమ్మా, సముద్రాన్ని ఎవరు సృష్టించారు? షాను, సముద్రాన్ని దేవుడు సృష్టించాడు. దేవుడు జలములు ఒక చోట కూర్చబడి ఆరిన నేలను కనబడమన్నాడు. ఆ జలములకు దేవుడు సముద్రం అని పేరు పెట్టాడు. అమ్మా, దేవుడు సముద్రాన్ని ఎందుకు చేశాడు? సముద్రం నీళ్లను నిల్వ చేసి అందులో ఉండే జలరాశులన్నింటికీ ఇల్లుగా ఉంది. వాటి ఆహారానికి అనువైన ప్రదేశం. ఇది దేవుని గొప్ప అద్భుతం. అమ్మా, దేవుడు సముద్రాన్ని ఎప్పుడు చేశాడు? షాను, దేవుడు సముద్రాన్ని భూమితో పాటు 3వ రోజే చేశాడు. అమ్మా, సముద్రాల్లో అలలు ఒడ్డు దగ్గర ఎందుకు ఆగిపోతాయి? ఇంకా ముందుకు ఎందుకు రావు? షైనీ, దేవుడు సముద్రానికి హద్దులు వేశాడు. అందుకే సముద్రం తన హద్దుల్లోనే ఉంటుంది. దేవుని మాటకు లోబడుతుంది. అమ్మా, మరి సముద్రంలో ఎందుకు సునామీలు వస్తున్నాయి? దానివల్ల ఎంతోమంది చనిపోతున్నారు కదా. అవును షాను, మనుషులు దేవుని మాట వినకపోవడం వల్ల పాపం చేస్తున్నారు. వాతావరణాన్ని పాడు చేస్తున్నారు. అందుకే సముద్రం కోపంతో సునామీగా మారుతుంది. అనేక మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. విన్నారు కదా స్నేహితులారా, మనము దేవుని మాట వినకపోవడం వల్లనే సముద్రంలో ఎంతో అలజడి సృష్టింపబడుతుంది. అలాగే సునామీలు, భూకంపాలు ఇలా ఎన్నో వస్తూ ఉన్నాయి. మనము దేవుని మాటకు లోబడినప్పుడు ప్రకృతి మనకు లోబడి ఉంటుంది. ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.